హలో ఆల్ వెల్కమ్ టు డాబ్స్ ఇన్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం యాన్సిబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ డెమో కోసం మనం టోటల్గా 5 సర్వర్స్ తీసుకుంటున్నాం. దాంట్లో 1 మాస్టర్ సర్వర్ అండ్ మిగిలిన 4 స్లేవ్ సర్వర్స్. అండ్ ఆ 4లో కూడా ఒక 2 డెవ్ ఎన్వైరన్మెంట్ అనుకుందాం. అండ్ ఇంకో 2 వచ్చేసి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అనుకుందాం. అండ్ యాన్సిబుల్ అనేది ఓన్లీ మాస్టర్ సర్వర్ మీదే ఇన్స్టాల్ అయి ఉంటుంది. అండ్ ఎస్ఎస్హెచ్ ద్వారా ఈ స్లేవ్ ఎన్వైరన్మెంట్స్లో ఉన్న సర్వర్స్కి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. అండ్ వాటి రెస్పాన్సెస్ ఎలా చూడాలో కూడా ఈ డెమోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఫాస్ట్గా మనకు కావాల్సిన 5 సర్వర్స్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిన సర్వర్స్ రెడీ అయిపోయి ఒక మాస్టర్, 2 డెవ్ సర్వర్స్ అండ్ 2 ప్రొడక్షన్ సర్వర్స్. ఇప్పుడు మాస్టర్ సర్వర్ కనెక్ట్ అవుదాం. ఓకే, ఇప్పుడు మాస్టర్ సర్వర్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేద్దాం. అండ్ దానికి కావాల్సిన కమాండ్ వచ్చేసి ఇన్స్టాల్ ansible-y. అండ్ యాన్సిబుల్ ఇంకో 2 సాఫ్ట్వేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి పైథాన్ అండ్ ఇంకోటి వచ్చేసి పైథాన్ పిఐపి. అవి కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు మనం యాన్సిబుల్ అనేది సక్సెస్ఫుల్గా మాస్టర్లో ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో, సో దానికి మనం 2 స్టెప్స్ చేయాలి. ఒకటి ఎస్ఎస్హెచ్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఐ మీన్ లైక్ సెట్టింగ్స్ మార్చాలి అన్నట్టు. అది దేంట్లో చేయాలంటే మాస్టర్ అండ్ స్లేవ్ సర్వర్స్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మాస్టర్ అనేది స్లేవ్కి కనెక్ట్ అవ్వాలంటే స్లేవ్ యొక్క పాస్వర్డ్ మాస్టర్ నుంచి ఎంటర్ చేయాలి. సో స్లేవ్స్కి అథెంటికేషన్ అనేది సెట్ చేసి పెట్టాలి. సో సింపుల్గా చెప్పాలంటే స్లేవ్స్లో పాస్వర్డ్ అథెంటికేషన్ ద్వారా మనం కరెక్ట్ అవుతాం. సో పాస్వర్డ్ కూడా సెట్ చేయాలి. స్లేవ్స్లో పాస్వర్డ్ సెట్ చేయాలి. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఇప్పుడు డెమో ద్వారా చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ సెట్ చేస్తున్నాం. దానికి మనం వెళ్ళాల్సిన పాత్ వచ్చేసి ఈటీసీ ఎస్ఎస్హెచ్ అండ్ ఎస్ఎస్హెచ్డి కాన్ఫిగ్. సో ఇక్కడికి వెళ్ళి ఈ ఫైల్లో మనం చేంజెస్ చేస్తాం. సో ఈ ఫైల్లో ఇక్కడ మనం ఇది అన్కామెంట్ చేసి ప్రొహిబిట్ పాస్వర్డ్ అన్న దాన్ని మనం ఎలో చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకొకటి దగ్గర కూడా మనం చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది నో అని ఉంది బై డిఫాల్ట్. దాన్ని ఇప్పుడు మనం ఎస్ అని మారుద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా 2 థింగ్స్ చేసాం. ఒకటి పాస్వర్డ్ ప్రొవిజన్ని ఎలో చేసాం అండ్ పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా ఎలో చేయమని చెప్పాం. ఈ ఫైల్ని సేవ్ చేసి ఈ ఎస్ఎస్హెచ్డి సర్వీస్ని మనం రీస్టార్ట్ చేయాలి. అది ఎలా అని చూద్దాం. సో ఈ అబోవ్ కమాండ్ ద్వారా ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే స్టెప్ చేశానో ఇదే స్టెప్ మిగిలిన స్లేవ్ సర్వర్స్లో కూడా చేయాలి. సో దాని ద్వారా ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్లో ఫస్ట్ స్టెప్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా అన్ని సర్వర్స్లో మనం ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అనేది మాడిఫై చేసాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్లేవ్ సర్వర్స్లో పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి. అండ్ దాని ద్వారా మాస్టర్ నుంచి స్లేవ్ సర్వర్స్ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు అది ఎలా చూద్దాం. ఇప్పుడు నేను డెవ్ స్లేవ్ 1లో ఉన్నాను. అండ్ రూట్ యూజర్కి పాస్వర్డ్ చేంజ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి passwd root and we need to enter the new password which we are going to use. సో ఇప్పుడు ఇదే స్టెప్ మిగిలిన స్లేవ్ సర్వర్స్లో కూడా చేయాలి.
సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా అన్ని సర్వర్స్‌లో ఎస్ఎస్‌హెచ్ కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేసాం. అండ్ పాస్వర్డ్ అనేది అథెంటికేట్ చేసాం. అండ్ రూట్ యూజర్ యొక్క పాస్వర్డ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా మార్చాం. అంతా బానే ఉంది. బట్ ఇప్పుడు మాస్టర్‌లో ఉన్న యాన్సిబుల్‌కి నా 4 స్లేవ్ సర్వర్స్ ఇవే అని ఎలా తెలుస్తాయి? అండ్ ఆల్సో డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో ఈ 2 సర్వర్సే ఉన్నాయని ఎలా తెలుస్తాయి? అండ్ ప్రొడక్షన్‌లో ఉన్న సర్వర్స్ ఎలా తెలుస్తాయి? సో, దీనికి మనం ఇన్వెంటరీ అనేది యూజ్ చేస్తాం. సో, యాన్సిబుల్‌లో బై డిఫాల్ట్‌గా ఇన్వెంటరీ అనేది ఉంటుంది. సో, ఆ ఇన్వెంటరీలో మనం మన స్లేవ్ సర్వర్స్‌ని రిజిస్టర్ చేస్తాం. బ్యాక్ టు మాస్టర్ సర్వర్ అండ్ డూ దిస్. మనం ఈటీసీ యాన్సిబుల్ హోస్ట్ అనే పార్ట్‌లోకి వెళ్ళాలి. అండ్ దీని లోపల మనం డెవ్ అనే ట్యాగ్ వాడి డెవ్ సర్వర్స్‌ని రిజిస్టర్ చేస్తాం. అండ్ ప్రాడ్ అనే ట్యాగ్ వాడి ప్రాడ్ సర్వర్స్‌ని రిజిస్టర్ చేస్తాం. అండ్ రిజిస్టర్ చేసేటప్పుడు సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ వాడండి. ఎందుకంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది సర్వర్ రీస్టార్ట్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. సో, బెటర్ యూస్ ప్రైవేట్ ఐపీస్. వన్స్ ఇలా రిజిస్టర్ చేశాక ఈ ఫైల్‌ని సేవ్ చేయండి. అండ్ ఇంకా వన్ లాస్ట్ స్టెప్ మిగిలింది వచ్చేసి మనం ఎస్ఎస్హెచ్ కీని జనరేట్ చేయాలి. ఇప్పుడు దీని కమాండ్ వచ్చేసి ఎస్ఎస్హెచ్ కీ జెన్. క్లిక్ ఎంటర్ 3 times. సో, ఇప్పుడు పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ కూడా క్రియేట్ అయిపోయాయి. అండ్ ఫైనల్‌గా కనెక్ట్ అవ్వటమే లాస్ట్ మిగిలింది. సో, ఇప్పుడు దానికి కమాండ్ వచ్చేసి ఎస్ఎస్హెచ్ కాపీ ఐడి అండ్ ద యూజర్ విచ్ ఈస్ రూట్ యూజర్ అండ్ మన స్లేవ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి అండ్ నౌ హిట్ ఎంటర్ yes and give the password. దట్స్ ఇట్. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కీస్ అనేది యాడ్ అని ఉంది. సో, సక్సెస్ఫుల్‌గా మన డెవ్ స్లేవ్ 1 వచ్చేసి మాస్టర్ యాన్సిబుల్‌కి కనెక్ట్ అయిపోయింది. ద సేమ్ వే ఇప్పుడు ఇంకొక స్లేవ్ సర్వర్‌ని కనెక్ట్ చేద్దాం. సో, అన్నీ ఇప్పుడు సక్సెస్ఫుల్‌గా రిజిస్టర్ అయిపోయాయి. నౌ టు టెస్ట్ ఇట్ గివ్ దిస్ కమాండ్ యాన్సిబుల్ ఆల్ -m పింగ్. మనకి ఇప్పుడు 4 రెస్పాన్సెస్ వచ్చాయి 4 సర్వర్స్ నుంచి. సో, దట్స్ ఇట్. సక్సెస్ఫుల్‌గా మనం ఈ డెమోలో ఈ సర్వర్స్ అన్నిటిని మాస్టర్ సర్వర్‌కి కనెక్ట్ చేసాం. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా డెవ్ ఎన్వైర్న్మెంట్‌లో ఉన్న సర్వర్స్‌ని కూడా మనం కనెక్ట్ అయ్యేలా చూడొచ్చు. దాని కమాండ్ వచ్చేసి యాన్సిబుల్ మనం ఇచ్చిన ట్యాగ్ విచ్ ఇస్ డెవ్ -m అండ్ పింగ్. మనకు 2 రెస్పాన్సెస్ వస్తాయి ఇప్పుడు. వి గాట్ 2. మనం డెవ్ ట్యాగ్‌లో ఏదైతే ఇచ్చామో అయ్యే వచ్చాయి. అండ్ ద సేమ్ వే మనం ఇప్పుడు ప్రాడ్ అని ఇస్తే ప్రాడ్ ట్యాగ్ ఇస్తే ప్రాడ్ సర్వర్స్‌లో ఉన్నవే వస్తాయి. సో, ప్రాడ్ and now I got 2 responses and that's it for the video. Hope మీకు అర్థమైంది అనుకుంటున్నా. If you have any doubts in configuration కింద కామెంట్స్లో పెట్టండి. I will try to help you out. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం యాక్షన్స్ పర్ఫామ్ చేద్దాం. యాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ యాన్సిబుల్ ద్వారా సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఒక పర్టికులర్ సర్వర్లో లేదా ఒక డెవ్ ఎన్వైర్న్మెంట్లో లేదా ఆల్ ద సర్వర్స్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ థమ్స్ అప్ అండ్ డూ సబ్స్క్రైబ్. గుడ్ బై. See you in the next session.